సింగరేణిలో కార్మిక నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆయన ఒకరోజు దీక్షకు కూర్చున్నారు. సింగరేణి కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులను అన్ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగం కల్పించాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు కొప్పుల ఈశ్వర్. రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఉన్నటువంటి మరి ఈ యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎడ్యుటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. మాకు దేవుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్చి 2018 నుంచి వచ్చినటువంటి కారుణ్య నియామకాలు ఉన్నాయి, మాకు అండగా ఉన్నది. నా కుటుంబాన్ని పోషించడానికి నాకు బదులుగా నా కొడుకో బిడ్డనో లేకపోతే అల్లుడో వస్తాడు అనేటువంటి ధీమతో ఇప్పటి వరకు సింగరేణిలో 19,000 మంది కార్మికుల కుటుంబాలకి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొనసాగించినటువంటి ఈ కారుణ్య నియామకాలు మాకు కొనసాగుతాయనేటువంటి కొండంత ఆశతో ఎదురు చూసినటువంటి వాళ్లకు అయితేంది ఈరోజు నిరాశ కల్పించడం, నిస్పృహ తీసుకురావడం, ఆవేదనకు ఆందోళనకు గురి చేసేటువంటి నిర్ణయాలు, మొన్న వెలువడినటువంటి బోర్డులో నిర్ణయాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారినటువంటి దాని దృష్టిలో ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ యొక్క ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.